హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈ రోజు వీడియోలో మీకు ఒక బెస్ట్ పెన్నీ స్టాక్ గురించి చెప్పబోతున్నానండి. సో అది కూడా ప్రైస్ బిలో రూపాయలే. జనాలు ఎగబడి కొంటున్నారు అనమాట. బిలో రూపీస్ ఉన్న పెన్నీ స్టాక్స్కి జనాలు ఎగబడి కొంటున్నారు. డైలీ అప్పర్ సర్క్యూట్స్ కొడుతూ ఉంది. ఈ ఆగస్టులో అయితే కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్స్ వస్తూ ఉంది. సో ఎందుకు అసలు ఏంటి ఆ స్టాకు, ఎందుకు అప్పర్ సర్క్యూట్ కొడుతుంది, ఇంకా కూడా అది పెరిగే ప్రాబబిలిటీ ఉందా, తగ్గే అవకాశం ఉందా దానికి? అండ్ దట్టు అదొక 100 డెప్ట్ ఫ్రీ కంపెనీ అనమాట. ఆ కంపెనీ ఏంటో ఈరోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. సో దాంతోపాటు ఫ్రైడే మార్కెట్ ఎనాలిసిస్ కూడా చూద్దాం. సో నిన్న మీకు చెప్పినట్టుగానే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా హిట్ అయ్యాయి. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నిన్న మీకు ఇచ్చిన ప్రిడిక్షన్స్, సో నిన్న మీకు ఇచ్చినవి ఇక్కడ చూడండి. గ్లాండ్ ఫార్మా, ఫినోలెక్స్ కేబుల్స్ ఇచ్చాను. అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈలు ఇచ్చాను. సేమ్ మీరు కనుక చెక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అదే జరిగిందండి. అన్ని పిఈలో. ఇది ఇప్పుడు క్లోజింగ్కి ఎక్స్పైరీ చూడండి. ఇది క్లోజింగ్ 187 పాయింట్స్ పైకి వెళ్ళిపోయింది. రైట్. సో పొద్దున్న దాకా న్యూట్రల్గా ఉండి ఎక్స్పైరీ లాస్ట్ మినిట్స్లో పైకి వెళ్ళిపోయింది అనమాట. దీంట్లో మీరు చూసుకోవచ్చు. సో మనం ప్రిడిక్షన్ ఇచ్చిన స్టాకు ఫినోలెక్స్ కేబుల్స్ అండి. ఇంట్రాడే బేరిష్ అయింది ఫినోలెక్స్ కేబుల్స్. అలాగే గ్లాండ్ ఫార్మా ఇచ్చింది అయితే అది ట్రిగర్ అవ్వలేదు. సో నో ప్రాబ్లం. ఫినోలెక్స్ వచ్చేసింది, చూసుకోండి. వెయిట్ 1 మినిట్, షేర్ చేస్తాను. యా. సో ఫినోలెక్స్ కేబుల్స్ మీరు చూసుకోవచ్చు, నేను ఇచ్చింది. మరి దాంతోపాటు ఇంత ఘనంగా అప్పర్ సర్క్యూట్స్ కోసం ఎగబడుతున్న అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్న స్టాక్ ఏంటి, స్టాక్ ఏం చేస్తుంది, అది డెప్ట్ ఫ్రీ అని చెప్పాను. సో అలాగే ఫ్రైడే అనాలిసిస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ముందుగా ఫ్రైడే కంపెనీ గురించి వెళ్తే, ఆ కంపెనీ పేరే అండి. సో యా, ఆ కంపెనీ పేరే క్రాఫ్టర్ ఆగ్రో లిమిటెడ్ అండి. క్రాఫ్టర్ ఆగ్రో లిమిటెడ్. సార్ ఏంటి అసలు ఈ కంపెనీ ఏం చేస్తుంది అయ్యా అంటే, సో ఒకసారి చూపెడతాను. ఈరోజు కూడా క్రాప్ స్టార్ ఆగ్రో లిమిటెడ్ అండి. క్రాప్ స్టార్ ఆగ్రో లిమిటెడ్ ఈరోజు కూడా అప్పర్ సర్క్యూట్కి లాక్ అయింది. ప్రైస్ వచ్చి 6.15 మాత్రమే ఉందన్నమాట ప్రైజు. సో ₹6.15. మీరు చూసుకుంటే లాస్ట్ 1 వీక్ నుండి కంటిన్యూస్గా ₹4.84 నుండి కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్ వస్తూనే ఉంది. నేను అందరికీ ప్రతి వీడియోలో నేను సజెస్ట్ చేస్తుంటాను, ఏంటి, ఇటువంటి స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొద్దని చెప్పి నేనే చెప్తాను. మరి సారీ ఫర్ ద చిన్న టెక్నికల్ గ్లించ్ అండి. రైట్. సో నేను ప్రతిసారి ఇలాగా స్టెప్స్ ఫామ్ అయ్యే కంపెనీస్ లో పెట్టుబడులు పెట్టొద్దని నేనే చెప్తుంటాను. బట్ ఈ కంపెనీలో ఎందుకు చెప్తున్నాను అంటే, దానికి కూడా ఒక రీజన్ ఉందండి. నేను ఎవ్రీ టైం కూడా సజెస్ట్ చేస్తుంటాను, ఇలా స్టెప్స్ ఫామ్ అయ్యే దాంట్లో పెట్టొద్దని. ఓన్లీ రిస్క్ టేకర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి అంటే చేసుకోండి, లేకపోతే ఏం లేదు. సో రీజన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఏంటి కంపెనీ ఏంటంటే, ఈ క్రాప్ స్టార్ ఆగ్రో అన్నది సో మెయిన్ గా అహ్మదాబాద్ సెంట్రల్ బేస్డ్ కంపెనీ అండి. ఇది దాదాపు 1985లోనే స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1985లో స్టార్ట్ అయింది. 2023 అంటే 2023 వరకు ఈ కంపెనీ పేరు ప్లాంటర్ పాలీసాక్స్ లిమిటెడ్ అని ఉండేదండి. దీన్ని నేమ్ మార్చి, సో ఫార్మ్లీ నోన్ యాజ్ ద ప్లాంటర్స్ పాలీసాక్స్ లిమిటెడ్, దీని నేమ్ మార్చేసి ఇప్పుడు క్రాప్ స్టార్ ఆగ్రో లిమిటెడ్ గా మార్చుకున్నారు. ఈ కంపెనీ మేజర్ గా ఏం చేస్తుంది అయ్యా అంటే, సో ఈ ఫుడ్ ప్రోడక్ట్స్, వాటితో పాటు స్పైసీస్, ఆయిల్ సీడ్స్, గ్రైన్స్, వెజిటేబుల్స్, పికిల్స్, వాటితో పాటు కొన్ని ప్యాకింగ్, ప్లాస్టిక్స్ కి సంబంధించిన వర్క్స్ చేస్తూ ఉంటుంది. సో ఇటువంటివి కూడా ప్లాస్టిక్స్ కి మనం క్రాఫ్ట్ స్టార్ అనేవి ఇటువంటి బాటిల్స్ కూడా చూసుంటాం అనమాట. సో ఈ కంపెనీ ఫండమెంటల్స్ ని కనుక మనం చూసుకున్నట్లయితే, సో చూడండి, కంపెనీ నేను కూడా ఒక 1000 షేర్లు తీసుకున్నాను, అందుకే చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ కంపెనీ టార్గెట్ వచ్చి ₹30 దాకా ఉంది. ₹30 దాకా ఉంది. సో మీరు ఇప్పుడు కనుక లో ప్రైస్ లో ఉంది కాబట్టి, ఇఫ్ యూ వాంట్ టు టేక్ సమ్ రిస్క్,
మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఎందుకంటే ఈ ఆల్రెడీ ఇది పెరిగి, సో మీరు చూడండి లాస్ట్ 1 ఇయర్ 1 మంత్లో పెరిగి బాగా పడిపోయింది. మళ్ళీ బౌన్స్ అవుతుంది కాబట్టి బయ్యర్ చేతిలో వస్తుంది కాబట్టి కొంచెం రిస్క్ చేయాలనుకున్నోడు చేసుకోవచ్చు. పెరిగిందనుకోండి, ఒక ₹5 పెరిగినా మనం పెట్టిన పెట్టుబడి మనకి రిటర్న్ వచ్చేస్తుంది. అండ్ దీనికి మేజర్ రీజన్ ఏంటంటే నేను సజెస్ట్ చేయడానికి డెప్ట్ ఫ్రీ కంపెనీ అండి. డెప్ట్ ఫ్రీ కంపెనీ. సో ఈ కంపెనీ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ కూడా, సో ఇయర్లీ గా చూసుకుంటే రెవెన్యూ పెరిగింది, ప్రాఫిట్ కూడా మంచిగా పెరిగిందండి. సో ఆల్మోస్ట్ ఇందాక చెప్పాను కదండి, కంపెనీ వచ్చి ఆయిల్ స్పైసెస్, ఆయిల్ సీడ్స్, సో గ్రైన్స్, వెజిటేబుల్స్, పికిల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటుంది. సో ఈ కంపెనీ ఎండి సిఇఓ వచ్చి విజయ్ కుమార్ గారండి. విజయ్ కుమార్ కాలాభాయ్ నాయక్ గారండి. 1994లో స్టార్ట్ అయింది ఇది. సో దీంట్లో ఇక్కడ విచిత్రం ఏంటి అంటే షేర్ హోల్డర్స్ 100% పబ్లికే ఉన్నారండి. కంపెనీలో 100% పబ్లికే ఉన్నారు. సో ఇటువంటి స్టాక్స్ లో కొంచెం ఫ్లక్చువేషన్స్ హైగా జరుగుతూ ఉంటాయి. సో అందుకే రిస్క్ టేకర్స్ మాత్రమే తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు అనమాట. అది నేను మీకు సజెస్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే ఒక లో ప్రైస్ లో ఉందని చెప్పి. ఈ మరి ఇంత బాగున్న ఈ కంపెనీకి మరి ఇది పడడానికి రీజన్ ఏంటి అంటే వాల్యుయేషన్ అండి. సో ఈ కంపెనీ మేజర్ వాల్యుయేషన్. సో వాల్యుయేషన్స్, తక్కువ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్స్, వీటికి ఈ కంపెనీకి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్స్ చాలా తక్కువ ఉందండి. సో ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా ఇటువంటి పెన్నీ స్టాక్స్ మీద చాలా తక్కువగా ఉంటుంది. సో యాక్చువల్గా ఫైనాన్షియల్ ఇయర్ 26లో లాభం పెరిగిన, రెవెన్యూ ప్రాఫిట్ పెరిగిన, రెవెన్యూ తగ్గిందండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ప్రాఫిట్ పెరిగినా కనుక రెవెన్యూ అయితే క్వార్టర్లీ వైజ్గా చూసుకుంటే కొంచెం తగ్గింది ఇక్కడ. ఇక్కడ సో దాంతోపాటు ఇక ప్రమోటర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కొంచెం పబ్లిక్ ఇదవుతున్నారు. యాక్చువల్గా ఇటువంటి స్టాక్స్ ని హై రిస్క్ స్టాక్స్ అనే చెప్పాలండి. లాభం కనిపించిన, రెవెన్యూస్ తగ్గిన, షేర్లో షేర్ ప్రైస్ లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువైనా, ప్రమోటర్స్ హోల్డింగ్ లేకపోయినా, సో వీటన్నిటి వల్ల ఇటువంటి ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటాయి. జస్ట్ నేను ఇది మీకు సజెస్ట్ చేయడానికి ఏంటంటే రిస్క్ తీసుకోవాలనుకున్న ఇన్వెస్టర్స్ మాత్రమే 1-4 సార్లు స్టడీ చేసి మీరు వెళ్ళొచ్చు. బ్లైండ్లీ అయితే దీన్ని ఫాలో అవ్వాల్సిన పని లేదు. నేను చెప్పిన దాన్ని జస్ట్ నేనైతే రిస్క్ తీసుకుంటాను, ఎందుకంటే నేను బై చేయకుండా అయితే చెప్పలేదు. జస్ట్ ఒక పెన్నీ స్టాక్ లాగా వదిలేస్తాను. ఒక 5,000 అంటే ఏదో ఖర్చు పోయింది, ఖర్చు చేసామనుకొని వదిలేస్తాను. ఇది కనుక బౌన్స్ అయింది అనుకోండి చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఏంటి అంటే ఫుడ్ కి సంబంధించిన అగ్రికల్చర్ బిజినెస్ ఫ్యూచర్ లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఎక్కువ బేస్ చేయాల్సి వచ్చిందండి. అంతే. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు సోమవారము, ఆదివారము కేజీ మటన్ తెచ్చుకుంటే ₹1000 అయిపోతుందండి. ఒక ₹1000 పెడితే దాదాపు ఒక 600 షేర్స్ వస్తాయి. ఫ్యూచర్ లో పెరిగితే అదృష్టం, లేదంటే ఒక కేజీ మటన్ తినలేదు అనుకోవడం అనమాట. సో నేను ఆ ఉద్దేశంతోనే కొంచెం ఎక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను, లిమిటెడ్. సో దట్స్ అప్ టు యువర్ రిస్క్. ఐఎమ్ నాట్ సజెస్టింగ్ టు ఎనీవన్ టు బై ది స్టాక్. ఒకటి ప్లీజ్ క్రాస్ చెక్ ట్వైస్ అండ్ థ్రైస్ అండ్ దెన్ డిసైడ్ అన్నమాట. నేనైతే ఇటువంటి వాటిని సజెస్ట్ చేయను, కానీ ఎందుకో దీనికి ఫ్యూచర్ నాకు డెప్ట్ ఫ్రీ ఉంది కాబట్టి మంచిగా ఉండొచ్చు అన్న అవకాశం వచ్చి అనిపించి తీసుకున్నాను. నథింగ్, ఎందుకంటే సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర ఉంది. రైట్. ఇక ఇంకా రేపటి మార్కెట్ ప్రిడిక్షన్కి వెళ్తే, రేపటి మార్కెట్కి వెళ్ళడానికి ముందు అయితే, సో ఒక్కసారి ప్రిడిక్షన్కి వెళ్ళడానికి ముందు మనం గ్లోబల్ ఇష్యూస్ కూడా తెలుసుకోవాలండి. గ్లోబల్ ఇష్యూస్లో యుఎస్ ఇరాన్ వారు మళ్ళీ కొంచెం హీట్ అయింది. హీట్ అంటే కంప్లీట్గా హర్మూజ్ని మేము టేక్ ఓవర్ చేస్తామని ట్రంప్ అన్నారు. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటయ్యా అంటే దాదాపు ఇంటర్పోల్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో వన్ ఆఫ్ ద పర్సన్ అయిన, సో సో ఇంటర్పోల్ కి మోస్ట్ వాంటెడ్ అయిన మార్షన్ గారు ఆ ఇండియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కి, ఈ ఐఆర్జిసికి, సో ఈయన కమాండర్ గా సెలెక్ట్ అయ్యారనమాట. సో ఈయన అంటేనే అమెరికాకి ఒక రకమైన దడ అనమాట. ఎందుకంటే ఇంటర్పోల్ ని చాలా
ఇండియా ముప్పు తిప్పలు పెడుతూ ఉన్నారు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది. సో ఇరాన్ సెక్యూరిటీకి మళ్ళీ వచ్చారు కాబట్టి మరి ఏ డిసిషన్ తీసుకుంటారు, అసలు ముందుకు వెళ్తుందా వెళ్ళదా, రైట్, అసలు ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇంకా అప్కమింగ్ డేస్ లో అయితే వార్ కాన్ఫ్లిక్ట్ అయ్యే అవకాశం అయితే ఉందండి. దాన్ని బేస్ చేసుకుని ప్రిడిక్షన్ ఇవ్వడానికి ముందు మన యూట్యూబ్ కామెంట్స్ ఒకసారి డౌట్స్ క్లియర్ చేసేసి ప్రిడిక్షన్ ఇస్తాను. సో రామకృష్ణ గారు కొంచెం ఇచ్చే వీడియోస్ అన్ని మనం చెప్పే అప్డేట్స్ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కోడా ట్యూబ్స్ అండి. సో స్కోడా ట్యూబ్స్ వచ్చేసి సార్ ఎక్కడ కొన్నారు, 205 దగ్గర కొన్నారు. సెల్ ఆర్ హోల్డ్. యాక్చువల్గా 205 అనేది అసలు కొనాల్సిన ప్రైజే కాదండి, అది అమ్మాల్సిన ప్రైజ్. ఇప్పుడు మీరు అమ్మినా గనక లాస్ట్ లోపల అమ్మాల్సి ఉంటుంది. కొంచెం వెయిట్ చేయండి. ఇది 120కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి. కంపెనీ ఓకే, ఫండమెంటల్ గా ఓకే ఓకే, మరీ ఇది కాదు, మరీ మరీ దారుణంగా లేదు, ఒక యావరేజ్ కంపెనీ, రైట్. 120కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకోండి, మీకు మంచి అవుట్పుట్ కనబడుతుంది. డి నాని గారు, సార్ మీరు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకే మాత్రమే గురువు గారు కాదు, నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ గురువు గారు. సో నాని గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ఐఐఎఫ్ఎల్ షేర్స్ 488 బయింగ్ ప్రైస్ 39% ప్రాఫిట్ లో ఉన్నాను, హోల్డ్ చేయాలా ఎగ్జిట్ అవ్వాలా? ఎంసీఎక్స్ 2293 బయింగ్ 29% ప్రాఫిట్ లో ఉన్నాను, హోల్డ్ చేయాలా ఎగ్జిట్ చేయాలా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసీఎక్స్ అయితే మీరు వెయిట్ చేయాలి అనుకుంటే ఇంకా టార్గెట్ ఉందండి. ఎంసీఎక్స్ కి అయితే టార్గెట్ ఉంది 3600 దాకా. వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయొచ్చు. సో ఐఐఎఫ్ఎల్ కూడా ఎగ్జిట్ అయిపోతే బెటర్, ఎందుకంటే దీని టార్గెట్ కి రీచ్ అయింది. సో ఎంసీఎక్స్ అనేది అప్ టు యువర్ విష్ అండి. ప్రాఫిట్ బుక్ చేసుకున్నా నో ప్రాబ్లం, వెయిట్ చేసినా నో ప్రాబ్లం. ఐఐఎఫ్ఎల్ క్లోజ్ చేసుకోండి. రాకేష్ గారు ప్రీమియం గ్రూప్ ఎంత? సో ప్రీమియం గ్రూప్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. ఎందుకంటే ఫైనాన్షియల్స్ కి సంబంధించి యూట్యూబ్ లో చెప్పకూడదు. సో జీజీబీవై గారు ఆర్డి 1300 షేర్స్ యావరేజ్ 17 వెయిట్ ఆర్ ఎగ్జిట్ ప్లీజ్ చెప్పండి. 1700 షేర్స్ ఆర్డి ఇండస్ట్రీస్ 70 రూపీస్. పర్లేదు, వెయిట్ చేయండి. ఇప్పుడే కదా కథ మొదలైంది, ఏం కాదు, వెయిట్ చేయండి. మొన్నే కదా లిస్టింగ్ అయింది, వెయిట్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏమి లేదు, వెయిట్ చేయొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అండి. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ 1000 షేర్స్ 22లో కొన్నాను, ఫ్యూచర్ చెప్పండి. ఎలక్ట్రికాన్ ఇంటర్నేషనల్ గురించి ప్రతి వీడియోలో చెప్తున్నానండి. మినిమం 3 ఇయర్స్ ఓపిక పట్టుకునే ఓపిక ఉండే వాళ్ళు ఉంటే ఉండండి, లేదంటే క్లోజ్ చేసుకోండి. మినిమం 1.5 ఇయర్ టు 3 ఇయర్స్ తర్వాతే మనం దీని గురించి మాట్లాడేది. 3 ఇయర్స్ తర్వాత దీన్ని మీరు ఊహించలేని రేంజ్ లో చూడొచ్చు. గుడ్ ఈవినింగ్ సార్, అపార్ ఇండస్ట్రీస్ సతీష్ నల్లా గారు బయింగ్ ప్రైస్ చెప్పండి. అపార్ ఇండస్ట్రీస్ ఇప్పుడు బయింగ్ కరెక్ట్ కాదండి. సో అపార్ ఇండస్ట్రీస్ ఇప్పుడు సెల్లింగ్ మోడ్ లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బై చేస్తే మీరు లాస్ట్ లోపలికి వెళ్తారు. అసలు ఇప్పుడు బై చేయొద్దు. ఒకవేళ మీరు బై చేయాలంటే 1300 దగ్గర 1500 దగ్గర, సారీ 13,000 15,000 రేంజ్ లో చేయండి, ఇప్పుడు వద్దండి. నవీన్ రాజు గారు, సార్ ఒక మంచి బ్యాంక్ స్టాక్ చెప్పండి ఇప్పుడు బై చేయడానికి. హెచ్డిఎఫ్సి అండి. వేదాంత గ్యాస్ అండ్ ఆయిల్ లాంగ్ టర్మ్ కి పెట్టొచ్చా, టార్గెట్ చెప్పండి. బ్రహ్మాండంగా పెట్టొచ్చండి. రఘు రఘురామ్ గారు. వేదాంత ఆయిల్ అండ్ గ్యాసెస్, సో లాంగ్ టర్మ్ కి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇది కూడా 48-50 దాకా ఉంది. వేదాంత ఈ కంపెనీస్ డివిడెండ్స్ మీదే బతికేయచ్చండి, వీటి గురించి అవసరం లేదు. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్, వెల్కమ్ అండి. లక్ష్మణ్ గారు గ్రో ఆ ట్రాన్సిల్ లైట్ టార్గెట్ ఎంత ఇప్పుడు చెప్పొచ్చు? గ్రో కొనుక్కోండి. గ్రో ఇప్పుడు 197 దగ్గర ఉంది, 230 300 దాకా టార్గెట్ ఉంది. గుడ్ ఈవినింగ్ సార్. గురువు రజనీ గారు, పాలసీ బజార్ 1860లో కొన్నాను, ఈ మంత్ లో ఎగ్జిట్ ప్రైస్ చెప్పండి. పాలసీ బజార్ వన్ ఎయిట్ సిక్స్ జీరోలో కొన్నారు కదా మీరు.
యాక్చువల్గా మీరు కొన్న ప్రైజే కొంచెం నియర్లీ హైయెస్ట్ అండి. మహా అయితే 1900 ఈ మంత్ ఎండింగ్ కి టార్గెట్ కొంచెం కష్టమే. ఈ మంత్ లో రీచ్ అవ్వడం కష్టమే. సో మ్యాక్స్ మీ C to C వచ్చినా గొప్పే అండి. ఆర్ఎక్స్ మేక్ గారు హాయ్ సార్, అబౌట్ కృష్ణ డిఫరెన్సెస్ వాల్యూషన్ అండ్ బయింగ్ ప్రైస్ ప్లీజ్. కృష్ణ డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ 1073 దగ్గర ఉందండి. సో బయింగ్ ప్రైస్ వచ్చి 1100 అబోవ్ తీసుకోండి. ఓన్లీ 1100 అబోవ్. యాక్చువల్లీ ఇది ఇంకా ఫాలింగ్ మోడ్ లోనే ఉంది. ఇది ఫాల్ అయ్యి 880కి వచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. 1100 అబోవ్ అయినా తీసుకోండి, లేదంటే 880 దగ్గర అయినా తీసుకోండి. కంపెనీ ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ గా కూడా గుడ్ అండి. డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇంక్లూడింగ్ బాలిస్టిక్ బ్రిక్స్, సో వెండ్ కన్సంబుల్ ఫర్ ద ఇండియన్ నేవీ అండ్ ఆర్మీకి ఓకే తీసుకోవచ్చు. కాకపోతే 880 దగ్గర కానీ నాకు చెప్పిన ప్రైస్ 1100 అబౌవ్ తీసుకుంటే 1300 దాకా టార్గెట్ ఉందండి. 1300 వరకు టార్గెట్ ఉంది. సో నవీన్ గారు సైబర్ మీడియా ఈ ప్రైస్ లో బై చేయొచ్చా? సైబర్ మీడియా సైబర్ మీడియా 16 రూపాయలు ఉందండి. సో బై చేయొచ్చండి. టార్గెట్ అయితే 20 రూపీస్ ఉంటుంది. మ్యాక్స్ టార్గెట్ 20 నుండి 30 దాకా టార్గెట్ ఉంది. బై చేసుకోండి అన్న. మ్యాక్స్ గ్రో ఇండియా, గలాడా పవర్, టెలికమ్యూనికేషన్ స్టాక్స్ గురించి చెప్పండి. సో సాయిరామ్ గారు మ్యాక్స్ గ్రో ఇండియా. మ్యాక్స్ గ్రో ఇండియా సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాక్ గురించి అడగండి సార్, ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు. సో కంపెనీ మంచిదే అండి, కానీ దీనికి బుక్ వాల్యూ చాలా బాగుంది. టెక్స్టైల్ ప్రోడక్ట్స్ కి సంబంధించింది. ఈ కంపెనీ రిస్క్ తో కూడుకున్నదండి. దీంట్లో ఎంటర్ అవ్వద్దు, ఇబ్బంది అవుతుంది. సో ఎంట్రీ తీసుకోవద్దండి, ఎందుకంటే ఇక్కడ నుండి పడడం స్టార్ట్ చేస్తుంది. పెరిగినా కూడా అది ఫేకే అన్నమాట. ఆ, రా రాజన్న గారు పతాంజలి ఫుడ్ 550లో బై చేశా, టార్గెట్ ప్రైస్ చెప్పండి. కొంచెం వీడియోస్ ని అందరూ లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. 550లో బై చేశారు పతాంజలి ఫుడ్స్. సో దీని టార్గెటే మహా అయితే 600 అండి. మీరు 550లో బై చేస్తే ఎలా టార్గెట్ వస్తుంది? ఇప్పుడు మీకు వేరే ఆప్షన్ కూడా లేదు. మీరు యావరేజ్ చేసుకోవాలి. ఇంకొన్ని క్వాంటిటీస్ ని యాడ్ చేసుకోండి. 370 అబోవ్ వస్తే యావరేజ్ చేసుకోండి. దాన్ని 450 టార్గెట్ గా రిపీటెడ్ గా చేస్తే వస్తుంది. శైలజ గారు MCX 2719లో 25 స్టాక్స్ బై చేశాను. హోల్డ్ ఆర్ ఎగ్జిట్? MCX 3 months కి టార్గెట్ ఎంత సార్? సో MCX కి 3 months కి టార్గెట్ 3600 అండి. హోల్డ్ చేయండి. గుడ్ ఈవినింగ్ నవీన్ గారు, ప్లీజ్ టెల్ మీ ద BSE లిమిటెడ్ షేర్ ఎంట్రీ ప్రైస్. సో BSE లిమిటెడ్ ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సో BSE లిమిటెడ్ ఇప్పుడు 3500 దగ్గర తీసుకోవచ్చు. సో టార్గెట్ కూడా మీకు వచ్చి 4000 దాకా టార్గెట్ ఉందండి, నో ప్రాబ్లం. అప్పారావు గారు ACL సిమెంట్ లిమిటెడ్ షేర్స్ గుడ్ ఆర్ నాట్? బయింగ్ ప్రైస్ చెప్పండి. ACL లిమిటెడ్. సో ACL లిమిటెడ్ ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ అవ్వలేదండి, నేను ఒకసారి చూసి చెప్తాను. సో మన నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. టైపింగ్ మిస్టేక్ చేశారా చూడండి ఒకసారి. ఆంధ్ర సిమెంట్స్ అండి, ACL సిమెంట్స్ అండి. 46 దగ్గర ఉంది. కంపెనీ ఫండమెంటల్ గా అయితే బాగాలేదు. దీని ఫైనాన్షియల్స్ ఫండమెంటల్ గా బాగాలేదు. జస్ట్ మీరు రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి. ఎంట్రీ ప్రైస్ అయితే ఇప్పుడు రిలయబుల్ గా ఉంది. బట్ బెటర్ ఏంటంటే 50 అబౌవ్ వస్తే తీసుకోండి. టార్గెట్ 70 దాకా టార్గెట్ ఉంటుంది, బట్ హై రిస్క్ అండి. ఆ, సాయిరామ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్. BSE షేర్ 3800 ప్రైస్ లో బై చేశాను. నెక్స్ట్ 6 months టార్గెట్ చెప్పండి. మీరు బై చేసిన దాన్ని కన్నా ఇప్పుడు BSE యావరేజ్ చేసుకుంటే బెటర్.
లేదు అంటే వెయిట్ చేయండి. 4000 నుండి 4300 దాకా టార్గెట్ ఉంది. నెక్స్ట్ మల్లికా గారు నమస్తే సార్. నమస్తే అండి. మంజుల ఆటో ఇందిరా స్టాక్ ని బై చేయొచ్చు. మంజుల ఆటో ఇండస్ట్రీ స్టాక్స్ ని బై చేయొచ్చు. సో 119 వద్దండి, ఇది పడిపోద్ది, దీన్ని బై చేయొద్దు, రిస్క్ అవుతుంది అనమాట. సో మీకు ఈరోజు చెప్పిన పెన్నీ స్టాక్ క్లారిటీ వచ్చింది కదండి. ఇది ఓన్లీ రిస్క్ టేకర్స్ మాత్రమే. సో దీన్ని నేను ఐఎమ్ నాట్ సజెస్టింగ్, అప్ టు యువర్ విష్. సో ప్లీజ్ చెక్ థరోలీ అండ్ దెన్ టేక్ ద డిసిషన్. జస్ట్ నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఇది చెప్పింది. ఎందుకంటే దాంట్లో రిస్క్ ఉంది. అలాగే థర్స్డే అండి, థర్స్డే సారీ రేపటి ఫ్రైడేకి ప్రిడిక్షన్స్. ఫస్ట్ మీకు గ్లాండ్ ఫార్మా చెప్తున్నానండి. ఇది 2960 దగ్గరికి బిలో ఉంటే బేరీష్ చేయండి. 2940 నుండి 2920 వరకు టార్గెట్ ఉంది. 3001 వరకు స్టాప్ లాస్ అండి. అలాగే ఓఎండిసి, ఎన్ఎండిసి కాదు, ఓఎండిసి, ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో ఇది 5140కి బిలో ఉంటే బేరీష్ చేయండి. సో 5110 నుండి 5150 5050 వరకు టార్గెట్ ఉంది. 5177 వరకు స్టాప్ లాస్ అండి. నెక్స్ట్ ఇండెక్స్కి వచ్చేసరికి సేమ్ అండి. 77,700 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. బ్యాంక్ నిఫ్టీ 57,600 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ 50 కూడా 24,300 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. మిడ్ నిఫ్టీ కూడా 14,900 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ. నిఫ్టీ కూడా 26,600 అబోవ్ ఉంటే సిఈ, బిలో ఉంటే పిఈ అండి. సో దీన్ని ఇలాగే బేస్ చేసుకొని చేయండి. ఎందుకంటే మార్కెట్లో చూస్తున్నారు కదా, సిఏఎస్ వచ్చినప్పటి నుండి చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అందుకే మీకు ఆ రిస్క్నెస్ లేకుండా ఉండాలంటే మీకున్న ఆప్షన్ ప్రీమియం గ్రూప్ లో జాయిన్ అవ్వండి. సో మీరు చెక్ చేసుకోండి నిన్నటితో సహా. నిన్నటి ఇచ్చిన 300 పాయింట్స్, 200 పాయింట్స్, వాటితో పాటు నిన్న ఈ రోజు కూడా ప్రతిదీ కూడా టార్గెట్. ఇదిగోండి BTST ఇచ్చింది, నిన్నటిది హిట్ అయింది. సారీ వెస్టర్డే కదా, వెస్టర్డే ఆల్ 100/100 టార్గెట్స్ ఇట్టు. సో నిఫ్టీ 50 ఈ రోజు ఇచ్చిన అన్ని టార్గెట్స్ కూడా హిట్ అయినాయండి. చెక్ చేసుకోండి, ఇక్కడ అన్ని కూడా చూసుకోండి. ఒక ఇంట్రాడే ఒక్కటి హిట్ అవ్వలేదు, ఇంట్రాడే స్టాక్ హిట్ అవ్వలేదు. సో అన్ని కూడా ఇచ్చినవి ఎండింగ్ లో ఒక అన్ని హిట్ అయ్యి. సో క్లియర్ ఇదిగోండి ఎండింగ్ లో కూడా ఇచ్చాము. అవి కూడా సిఏఎస్ టెక్నిక్స్ వాడి మరి మన వాళ్ళకి అవుట్పుట్ వచ్చేలాగా ప్లాన్ చేశాము. సో మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఆ, దీంట్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు 1 రూపీ కూడా పే చేయకుండా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చండి. ఫ్రీగా జాయిన్ అవ్వాలి అంటే మీరు కోర్స్ నేర్చుకోవాలి. కోర్సు సెప్టెంబర్ 1 నుండి కోర్స్ స్టార్ట్ అవుతుందండి. సో బ్యాచ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుంది. ఆన్లైన్, ఆఫ్లైన్, లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. సో ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్, ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజెస్ కూడా మీరు ఇక్కడే గెయిన్ చేసుకుంటారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు స్లాట్ బుక్ చేసుకోండి. ఎనీవే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.